వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా అవునా? ఎప్పుడు? కన్ఫామ్గా తెలుసా? సరే, నోటికి తాళం వేసి మరీ ఆలోచిస్తున్నారు. ఎవరి గురించేంటి? ఇంకెవరు ఉన్నాడు కదా, కొడుకులాంటి మేనలుడు ఆకాష్. వాడి గురించి ఆలోచించడానికి ఏముందండి? మళ్ళీ సంధ్యతో గొడవ పడుతున్నాడా? గొడవ కాదే, పెద్ద గందరగోళమే సృష్టిస్తున్నాడు. ఇంటికెళ్ళి చెప్పిన ఆకాష్ మారలేదు. ఎలాగైనా సరే ఆ స్థలంలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడంట. ఏంటి, మన ఆకాష్ ఎలా చేస్తున్నాడా? మరి ఇంత స్వార్థంగా తయారయ్యాడేంటండి? భార్యని ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదని, ఉద్యోగం చేయొద్దని చెప్పాడు. కానీ సంధ్య వాళ్ళ అమ్మానాన్నల కోసం ఆకాష్ని వ్యతిరేకించింది. వీడికి ఆ విషయం నచ్చక వాళ్ళనే ఇక్కడి నుండి దూరంగా పంపించాలనుకుంటున్నాడు. అప్పుడు సంధ్య ఇల్లు కదలకుండా తనతోనే ఉంటుందని వాడి ఆలోచన. దీన్ని కూడా ప్రేమే అంటారా? ఇంటికొస్తాడు కదా, అడుగు. ఆకాష్ స్థలం కావాలనుకుంటున్నాడని మాధవరావు గారికి తెలుసా? లేదు లత, నిజంగా మాధవరావు గారికి కానీ ఆయన భార్యకి కానీ ఆకాష్ ఆలోచన తెలిస్తే కూతురు కోసం క్షణం ఆలోచించకుండా ఇల్లు రాసిచ్చేస్తారు. అలా చేయటం సంజయ్కి అస్సలు ఇష్టం లేదు. ప్రేమగా కొడుకు కట్టించిన ఇంట్లో ఆ తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటుంది. కానీ వాళ్ళ మంచితనాన్ని ఉపయోగించుకుని ఆకాష్ సంజయ్కి తెలియకుండా ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పించేసి వాళ్ళకి ఇల్లు లేని అనాథలను చేస్తాడేమోనని చాలా భయపడుతుంది. సంధ్యని తలుచుకుంటే పాపం అనిపిస్తుందండి. నాకైతే చాలా గిల్టీగా ఉంది. మొదటి నుండి ఆకాష్ ప్రేమను ఎంకరేజ్ చేసి సంజయ్ పేరెంట్స్తో మాట్లాడి ఇద్దరి జీవితాలు బాగుండాలని దగ్గరుండి పెళ్లి చేస్తే పాపం సంజయ్కి మనశ్శాంతి లేకుండా పోయింది. సంధ్య, వర్క్ చేయకుండా ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? మా అమ్మ నాన్న ఉంటున్న ఇంటిని ఎలాగైనా సరే అమ్మేయాలని ఆకాష్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఎండి గారితో చెప్పించినా ఆయన మాట వినడం లేదు. నువ్వంటే విలువలేదు, మావయ్య మాటంటే లెక్కలేదు. ఇక ఆ మనిషిని ఎవరు మార్చగలరు? అదే నాకు అర్థం కావడం లేదు దివ్య. నువ్వింత డల్గా మాట్లాడుతుంటే రేపన్న రోజున నీక్కూడా ఎసరు పెడతాడని నాకు అనుమానంగా ఉంది. అనుమానం ఏంటి దివ్య? ఆల్రెడీ ఇంట్లో టార్చర్ అనుభవిస్తున్నాను కదా. అతనేం చేసినా ఊరుకోవటానికి నువ్వేమీ బానిసవి కాదు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్వి కాదు. దీనికేదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. ఆ ఇంటి మీద నీకు హక్కుందా? అప్పట్లో ఇల్లు నా పేరు మీద రాశారు కదా. అది అప్పట్లో, ఇప్పుడు కాదు కదా. అప్పుడంటే నువ్వు ఆ ఇంటి కోడలివి కాబట్టి ఇంటి తాళాలతో పాటు ఆ ఇల్లు నీకు రాసిచ్చారు. ఇప్పుడు నువ్వు ఆకాష్ భార్యవి, ఆకాష్తో పాటు మీరుంటున్న ఇల్లు నీదవుతుంది. కానీ అంకుల్ వాళ్ళ ఇల్లు నీదెలా అవుతుంది? లా ప్రకారం కాకుండా లాజికల్గా ఆలోచించు. ఇల్లు నీ పేరు మీదున్నా మీ అత్తమామలు బ్రతికే ఉన్నారు కాబట్టి అది తప్ప వాళ్ళకి వేరే ఆధారం లేదు కాబట్టి ఆ ఇల్లు వాళ్ళకే చెందాలి. అవునా కాదా? అవును. సో ఆ ఇంటి మీద నీకున్న హక్కు కన్నా మీ అత్తామామల అధికారమే ఎక్కువ. అంటే
ఈ కేసులో లీగల్ గా లాజికల్ గా మన దగ్గర స్ట్రాంగ్ పాయింట్ ఉంది. లా లీగల్ అంటున్నావు కాబట్టి ఒకసారి మనం లాయర్ని కన్సల్ట్ చేద్దామా? కరెక్ట్, నా ఐడియా కూడా అదే. నీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉన్నారా? ఆ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా విడాకుల స్పెషలిస్టులు. మా బాబ్జీ గారి రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు, హైకోర్టు లాయర్. ఆస్తి తగాదాల్లో మనల్ని కొట్టే లాయర్ ఈ స్టేట్ లోనే లేడని చాలా గొప్పగా చెప్పాడు. అయితే ఇప్పుడే బాబ్జీ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోమను. మనం వెళ్ళి కలుద్దాం. మనం కలవడం ఎందుకు? మన బంట్రోత్ బాబ్జీ గాడు అన్నీ చూసుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఎంత అయిందో చూడండి. ఓకే. లంచ్ బాక్స్ తీసుకురాలేదని ఫోన్ చేస్తుంది అనుకుంటా. లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా తిడుతుంది. ఎందుకు రాలేదంటే ఏం చెప్పాలో ఏంటో. అలానే లిఫ్ట్ చేయకపోతే అదొక గొడవ. ఇప్పుడు ఏం చేయాలి నేను? హలో దివ్య. రే బాబ్జీ, ఎక్కడ చచ్చావురా? టైంకి లంచ్ తీసుకురాకుండా ఏం చేస్తున్నావు నువ్వు? సారీ దివ్య, అర్జెంట్గా ఆఫీస్లో మీటింగ్ ఉంటే వచ్చాను. నీకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాం అనుకున్నాను, ఇంతలా నువ్వే చేసావు. ఈ ఎదవ కవరింగ్లే వద్దు. ఫుడ్ కోసం నీ మీద డిపెండ్ అయ్యానని పొగరుగా ఉంది నీకు, అంతేనా? చచా, అలా ఏం లేదు. నీకు వంట చేయటం నా అదృష్టంగా ఫీల్ అవుతానే తప్ప ఎప్పుడు తప్పుగా అనుకోను. ఏడ్చవలే గాని మీ రిలేటివ్ ఎవరో సివిల్ లాయర్ ఉన్నారన్నావు కదా, అతను టచ్లో ఉన్నాడా? ఉన్నారు. ఎందుకు? మా సంధికి లాయర్ హెల్ప్ కావాలి. నీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ఒకసారి అతనితో మాట్లాడు. ఓకే. హలో సార్, మీ టోటల్ బిల్ 3900 పే చేస్తారా? క్యాష్ ఆర్ కార్డ్? బిల్ ఏంటి? నువ్వెక్కడున్నావు? అంటే అది మాది మార్కెటింగ్ జాబ్ కదా, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి, చెక్ చేస్తున్నావు. దాని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా? అవును, ఆఫీస్లోనే ఉన్నాను. కావాలంటే వీడియో కాల్ చేయనా? వద్దురా బాబు, అసలే ఆకలితో ఉన్నాను. ఇప్పుడు నీ ప్రసన్న వదనం చూసే ఓపిక నాకు లేదు. ఓకే దివ్య, నేను లాయర్తో మాట్లాడి చెప్తాను. సరే. కార్డేనండి. అలాగే. సంధ్య, మా బాబ్జీ చూసుకుంటాడు, డోంట్ వరీ. కిరణ్, నేను చెప్పిన సైట్ ఇదేరా? 10 minutes టు మెట్రో, 5 minutes టు ORR. కమర్షియల్ కాంప్లెక్స్కి ఇంతకన్నా బెస్ట్ ఏరియా ఉండదని నా ఫీలింగ్. చుట్టూ సెలబ్రిటీసు, మిలియనీర్సు. ఈ ఒక్కింట్లోనే మిడిల్ క్లాస్ ముసలోళ్ళు ఉంటారు. నీ కమర్షియల్ కాంప్లెక్స్కి ఇంతకన్నా బెటర్ ప్లేస్ ఉండదని నా ఫీలింగ్. కరెక్టేరా, కానీ మనం కట్టే కమర్షియల్ కాంప్లెక్స్కి పార్కింగే ముఖ్యం. దానికి కూడా ప్లేస్ దొరికితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రేయ్, సెట్ చేయడానికి నేనున్నాను కదా. ఈ సైట్ వెనకున్న ఖాళీ ప్లేస్ని ఎమ్మెల్యే మనిషి కబ్జా చేశాడు. అతనితో మాట్లాడి అది కూడా మనమే సొంతం చేసుకుందాం. దాని సంగతి నాకు వదిలేరా. అలా అయితే ఓకే, ఆ సైట్ కూడా కలిస్తే మన ప్రాజెక్ట్కున్న ప్రాబ్లం క్లియర్ అయినట్టే. ఆకాష్, పార్కింగ్ ప్లేస్ ఓకే, మరి ఇంట్లో పాతుకుపోయిన ముసలోళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? దానికి కూడా ఓ ప్లాన్ వేసానురా. ఆకాషు. హాయ్ అంకుల్. ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా నన్ను ఫాలో అవరా. అంకుల్, ఇతను నా ఫ్రెండ్ కిరణ్. నమస్కారం అండి. నమస్కారం బాబు. అదేంటయ్యా ఆకాషు,
ఇంటి వరకు వచ్చి బయటే నిలబడి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు అంకుల్, పని మీద వెళ్తూ మా ఫ్రెండ్ ఈ ఏరియా చాలా బాగుంది అన్నాడు. కార్ ఆపి మన ఇల్లు ఇదే అని చూపిస్తున్నాను. బయట నుండి చూపించడం ఏంటి, లోపలికి తీసుకురావాలి కదా. ఆ, యాక్చువల్గా నేనే తీసుకొద్దాం అనుకునేసరికి మీరే బయటకొచ్చారు. మా ఫ్రెండ్ కూడా మన ఇల్లు చూడాలని చాలా ఆశపడుతున్నాడు. అంత ఆశపడడానికి ఏముంది బాబు, ఒక మధ్యతరగతి వాడి ఇల్లు ఎలా ఉంటుందో ఈ ఇల్లు కూడా అంతే. మిలీనియర్స్ ఉండే ఏరియాలో ఉంటూ మధ్యతరగతి ఇల్లు అంటారేంటి? ఏయ్, చెప్పాను కదరా, మా అంకుల్ డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి. ఆర్భాటాలకి హంగులకి దూరంగాను, ప్రేమాభిమానాలకి దగ్గరగాను ఉంటాడు. సరే బాబు, రండి లోపలికి వెళ్దాం. రండి బాబు, రండి, కూర్చోండి. లక్ష్మి, లక్ష్మి! వస్తున్నానండి. ఎవరొచ్చారో చూడు. ఆకాష్. ఆంటీ, ఇతను నా ఫ్రెండ్ కిరణ్. ఆంటీ నమస్తే అండి. నమస్తే బాబు, కూర్చోండి. నువ్వు చెప్పిన దానికన్నా ఈ ఇల్లు చాలా బాగుంది. గుడికి పేరు గుళ్ళో ఉన్న దేవుడి వల్లే వచ్చినట్టు ఇల్లు ఇంత బాగుండడానికి కారణం ఈ దేవతలేరా. లక్ష్మి, మా ముగ్గురికి మంచి కాఫీ తీసుకురా. అలాగేనండి. కిరణ్ 35 ఏళ్ల గవర్నమెంట్ సర్వీస్లో ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేదు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. కేవలం తన కష్టార్జితంతోనే ఈ స్థలాన్ని కొన్నారు మా అంకుల్. అంకుల్, అప్పట్లో ఈ స్థలం ఎంత కొన్నారు? ఎంత బాబు, సింగిల్ పేమెంట్లో 10,000 ఇచ్చి తీసుకున్నాను. ఏంటి 10,000? చాలా తక్కువ కొన్నానని ఇలా షాక్ అవుతున్నావు, కానీ అప్పట్లో ఈ స్థలం కొన్నందుకు నా కొలీగ్స్ నన్ను తిట్టారు. ఎటు చూసినా రాళ్ళు రప్పలు తప్ప ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు. ఇలాంటి ఏరియాలో దెయ్యాలు కూడా తోడు రావురా అని నా మీద సెటైర్లు వేసేవారు. అలాంటిది ఇప్పుడు చుట్టూ ఇళ్ళు, ఎక్కడ చూసినా మనుషులు, కార్లు, మోతలు, కోతలు, అబ్బో రకరకాలు. అప్పట్లో మొత్తం స్థలమే 10,000 కొన్నారు అంటే ఇప్పుడు స్క్వేర్ ఫీట్ ఒక 10,000 ఉంటుంది కదా అంకుల్? 10 కాదు, 15,000 సరే ఇస్తాను. 15 కాదు, 20 ఇచ్చినా సరే ఇంచు స్థలం కూడా ఇవ్వం. బాబు, కాఫీ తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. హే, 1 సెకండ్. సిటీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ రియల్టర్గా ఇప్పటి వరకు ఎన్నో దేశాలు తిరిగావు, ఎన్నో రకాల కాఫీలు టేస్ట్ చేసుంటావు. నువ్వు నీ జీవితంలో టేస్ట్ చేసిన ఖరీదైన కాఫీ ఎంత? బ్రెజిల్లో తాగానురా. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 2,000 ఉంటుంది. 2,000? ఓకే, ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయబోయే ఈ కాఫీకి నువ్వు వాల్యూ ఫిక్స్ చేస్తే నీకిప్పుడే నేను 10,000 రూపాయలు ఇస్తాను. రే, ప్రపంచంలో ఉన్న కాఫీలన్నీ టేస్ట్ చేసిన వాడిని నాతో లాంటి బెట్లొద్దురా, ఓడిపోతావు. మా ఆంటీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు తాగు. రే, ఏమైందిరా? కాఫీ ఎలా ఉంది? సూపర్ రా, అద్భుతం. ఆకాష్, నేను ఓడిపోయాను రా. అదిరా నా నమ్మకం అంటే. సరే తాగు. నిజంగా నా లైఫ్లో బెస్ట్ కాఫీ టేస్ట్ చేశాను రా. దీనికి వెల కట్టడం ఇంపాసిబుల్. ఇంత వాల్యుబుల్ కాఫీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నీకు నచ్చింది కదా, అదే చాలు బాబు. మళ్ళీ థ్యాంక్స్ ఇవన్నీ ఎందుకు? మీ కాఫీ కోసమైనా సరే రోజు ఇక్కడికి రావాలంటీ. నువ్వు మా ఆకాష్ ఫ్రెండ్ అంటే ఈ ఇంటి మనిషివే. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. కాఫీలోనే కాదురా, అతిథి మర్యాదల్లో మా ఆంటీ అంకుల్ని బీట్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. చూస్తుంటేనే తెలుస్తోందిరా, ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా లక్కీ. యా, ఐ నో. ఆ లక్ని నీ కూడా పంచుతాను రా, డోంట్ వరీ.
ఓకే అంకుల్, మేము బయలుదేరుతాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకో రోజు తీసుకొస్తాను. అలాగే బాబు. ఆ, బాయ్ అంకుల్. బాయ్. వెళ్ళొస్తానా ఆంటీ? మంచిది. చూసావా లక్ష్మి, ఆకాష్ ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నాడు. స్థలం 10,000కు కొన్నారని స్క్వేర్ ఫీట్ కి 20,000 ఇప్పిస్తానని చెప్తున్నాడు. అదే కదా? అది కాదు లక్ష్మి, నా గురించి, నా సర్వీస్ గురించి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిన విధానం చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఓహో, అల్లుడు గారి పొగడ్తలకి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు పడిపోయారన్నమాట. అబ్బా, పడిపోవడం అని కాదు లక్ష్మి, ఇన్ని రోజులు మన ప్రస్తావన వస్తే కసుబుసులాడేవాడు. ఇలా పొగుడుతున్నాడు అంటే అతనిలో మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది. ఆ మార్పు మీకే కనిపిస్తుంది, నాకు నా కూతురికి మాత్రం కాదు. ఏంటో ఈ మనిషి, ఇన్నేళ్లు కాపురం చేసినా మాట పూర్తిగా వినడం మాత్రం రాలేదు. ఆహా, ఓహో, అమోఘం, అద్భుతం. నీ మైసూర్ పాక్ ఘుమఘుమలు మైసూర్ వరకు వెళ్ళేలా ఉన్నాయే. కూర్చో దివ్య. ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. వారెవ్వా, సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా బాగుందా? యా సంధ్య, నువ్వు ఛాన్స్ ఇస్తే ఈ ప్లేట్ మొత్తం ఒకేసారి ఖాళీ చేసేంత బాగుంది. బాబ్జీ గారు రాలేదా? స్వీట్ తింటూ వాడి పేరు తలుచుకోవడం ఎందుకే బాబు, టేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇద్దరు వస్తే బాగుంది కదా అని అలా అడిగాను దివ్య. నా వెనక తోకలా వస్తే ఇంటి పని ఎవరు చేస్తారు? సర్లే, ఇంకొకటి తింటావా? హా, ఇవ్వు. ఏంటి సడన్ గా మైసూర్ పాక్ చేసావు? ఎనీ స్పెషల్? అలా అని ఏం లేదు దివ్య, ఫ్రీగా ఉన్నాను కదా అని స్వీట్ చేశాను. అంటే నా కోసం కాదన్నమాట. కూర్చోండి కూర్చోండి. ఇంట్లో ఉన్నది మీరు నేనే కదండి, మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? నాకు తెలుస్తుందియా, ఊరికే అన్నాను. తీసుకోండి. మైసూర్ పాక్ తినడానికి సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్ చేయటం మాత్రం చాలా కష్టం. అంత ఈజీగా అందరికీ కుదరదు. సినిమాలు రిలీజ్ కాకుండానే రివ్యూలు ఇచ్చేవాళ్ళ మీరు టేస్ట్ చేయకుండానే సంధ్యని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓకే, లెట్ మీ టేస్ట్ ఇట్. నిజమే సంజయ్, చాలా బాగుంది. ఇంట్లో చేసినట్టు అస్సలు లేదు. ఈ స్వీటు, టెక్చరు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇంత బాగా చేయడం ఎక్కడ నేర్చుకున్నావు సంధ్య? అమ్మ దగ్గర అండి. ఆంటీ ఆశీర్వాదం కూడా ఉందా? అందుకే ఇంత టేస్ట్ వచ్చిందా? నాన్నకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఆయన కోసమే రకరకాల స్వీట్స్ చేస్తూ ఉండేది. నేను కూడా హెల్ప్ చేస్తూ అలా అలా నేర్చుకున్నాను. ఇంకా ఏ స్వీట్లు వచ్చు? అన్నీ కొంచెం కొంచెం తెలుసు, కానీ మైసూర్ పాక్ అయితే అమ్మ కన్నా బాగా చేస్తానని నాన్నతో పాటు అమ్మ కూడా మెచ్చుకుంది. అప్పటి నుంచి ఇంట్లో ఈ స్వీట్ చేయాలంటే నేనేనండి. ఓహో, అవునా? చాలా గ్రేట్. ఓ పని చేయి సంధ్య, అంకుల్కి స్వీట్స్ అంటే ఇష్టం అన్నావు కదా, ఒక బాక్స్లో స్వీట్స్ పెట్టివ్వు, నేను తీసుకెళ్ళిస్తాను. ఆరెల్స్ ఈ వంకతో ఆంటీ వాళ్ళని చూసినట్టు ఉంటుంది అనుకుంటే నువ్వైనా ఇచ్చిరా. చాయిస్ ఈజ్ యువర్స్.
బై ద వే ఈ స్వీట్ మొత్తం నాకే. సంధ్య నేను విన్నది చూసింది అంతా నిజమేనా? నిజమేనే. ఏ కళ్ళు కనిపించట్లేదా? చెవులు వినిపించట్లేదా? అది కాదే, ఒక్కోసారి ఒక్కో వేరియేషన్ చూపిస్తున్నాడు, లేదంటే నిజంగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడైతే ప్రేమతోనే మాట్లాడారే. అమ్మా నాన్నల గురించి ఆలోచించి స్వీట్స్ పట్టుకెళ్ళమన్నారు చూడు, ఆ ఐడియా అస్సలు నాకు రాలేదు. నీ మొహం. ఆ ఇంటి కోసం నీ మొగుడు రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడేమో కొంచెం ప్రేమ చూపించగానే కరిగిపోయి మాట్లాడుతున్నావా? ఆకాష్ మారడం కాదు, అతని మాయలో పడి నువ్వు మారిపోయేలా ఉన్నావు. ఎవరిలో మార్పు వచ్చినా మా మధ్య ప్రేమ పుడితే అంతే చాలే. అంతకు మించి నాకేం అక్కర్లేదు. నేను చేసిన మైసూర్ పాక్ తిని ఆయన ఇంప్రెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్క నిమిషం దివ్య, ఇప్పుడు వస్తాను. ఈ స్వీట్స్ అమ్మ వాళ్ళకిచ్చే దివ్య. నువ్వు కూడా రావచ్చు కదే, కావాలంటే నిన్ను మళ్ళీ డ్రాప్ చేస్తాను. లేదులే దివ్య, ఇంట్లో కొంచెం పనులున్నాయి, రేపు వస్తానని చెప్పు. సరే సంధ్య, వస్తాను. బాయ్. బాయ్. ఇదన్నమాట సార్ గారి అసలు రూపం. సంధ్య ఊహించిన దానికన్నా డేంజర్లా ఉన్నాడు. చిన్న చిన్న మాటలనే ప్రేమ అనుకుంటూ అమాయకంగా నమ్ముతుంది అల్ప సంతోషి. నాకు చచ్చిపోవాలనుందే.